దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయంలో మీకు వందనాలండి. సైతాను యొక్క ఆత్మతో బాధింపబడిన ఒక కుమారుని తన యొక్క తండ్రి ప్రభు అయిన యేసయ్య శిష్యుల దగ్గరకు పిలుచుకుని వస్తాడు. నా కుమారుని గుణపరచండి అని. కానీ శిష్యుల వల్ల ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి కాలేకపోయినది. ప్రభు అయిన యేసయ్య వచ్చిన వెంటనే ఆ యొక్క తండ్రి గారు ఆ యొక్క బిడ్డను పిలుచుకుని పోయి తన యొక్క కొడుకును పిలుచుకుని, దేవా యేసయ్యా, మీ యొక్క శిష్యుల దగ్గరకు నా కొడుకుని పిలుచుకుని వచ్చానయ్యా, వానిని గుణపరచలేకపోయారు మీ శిష్యులు అని అడుగుతాడాయన. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య తన యొక్క శిష్యులను మందలించిన వెంటనే ఆ దయ్యం పట్టినటువంటి యొక్క కుమారుని విడుదల చేశాడు దేవుడు. ఎలాగా? ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఈ విషయాలన్నీ జరిగిన తరువాత ప్రభు అయిన యేసయ్య ఒంటరిగా ఉన్నప్పుడు యేసయ్య యొక్క శిష్యులు ప్రభు అయిన యేసయ్య దగ్గర వచ్చి అడుగుతారు, దేవా, ఎందుకు మా వల్ల ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి కాలేదు? దేవుని బిడ్డలారా, మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం 20వ వాక్యములో ప్రభు అయిన యేసయ్య ఏమి చెప్తాడు చూడండి. అందుకాయన మీ అల్ప విశ్వాసము చేతనే. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు యొక్క శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి వాళ్ళ యొక్క అల్ప విశ్వాసము వలన. ప్రభు అయిన యేసు తన యొక్క శిష్యులకు చెప్పాడు చూడండి, మీ యొక్క అల్ప విశ్వాసము వలనని. అల్ప విశ్వాసం అంటే ఏమండి? ఆంగ్లంలో చెప్తుంది చూడండి, లిటిల్ ఫెయిత్. అల్ప విశ్వాసం అంటే ఏమండి? ఇంప్రాపర్ అండర్స్టాండింగ్ రిగార్డింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసయ్యను సరిగ్గా అర్థం చేసుకొనలేకపోవడమే అని చెప్తుంది. దేవుని బిడ్డలారా, మత్తయి రాసిన సువార్త 10వ వాక్యాన్ని చదివినట్లయితే ప్రభు అయిన యేసయ్య వ్యాధులను గుణపరచడానికి, దయ్యాలను తరమడానికి తన యొక్క శిష్యులకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. కానీ వాటిని తన యొక్క శిష్యులు మర్చిపోయారు. అందుకే ప్రభు అయిన యేసయ్య తన శిష్యులకు చెప్పించాడు, ఇటువంటి యొక్క దయ్యాలు ఉపవాసము ప్రార్థన చేతనే గాని మరి దేని వలనను పోదు అని. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ జీవితంలో బాధపడుతున్నారా? ఒక జయము నాకు లేదే, ఇటువంటి యొక్క పిశాచి యొక్క పోరాటాలతో నేను బాధపడుతున్నాను, ఇటువంటి యొక్క పిశాచి పోరాటాలతో నా కుటుంబము బాధపడుతున్నది, అయ్యో ఎప్పుడు నాకు ఒక దేవుడు జయాన్ని ఇచ్చును అని మీరు ఎదురు చూస్తున్నారా? ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. సహజంగా అటువంటి యొక్క పరిస్థితుల్లో ఇతరుల దగ్గరకు ప్రార్థన సహాయానికి మనం వెళుతుంటాం. కానీ అటువంటి పరిస్థితిలో ప్రభు అయిన యేసయ్య మనకు చెప్పించినటువంటి పాఠము వేద గ్రంథంలో ఏమండి? సత్యాన్ని మీరు గ్రహించుదురు, సత్యము మిమ్మల్ని విడుదల చేయనని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అంత మాత్రం కాదు, ఉపవాసము ప్రార్థన ఉంటే ఇటువంటి దయ్యాలను వెళ్ళగొట్టొచ్చని ప్రభు అయిన యేసయ్య వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, విషయాన్ని మీకు నేను గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. మీ జీవితంలో భయపడుతున్నారా? ఇటువంటి పోరాటాలు నాకు విరోధంగా వస్తున్నది, ఇటువంటి యొక్క పరిస్థితులు వస్తున్నది, అనేక సంవత్సరాలుగా నేను నా కుటుంబము పిశాచి పోరాటాలతో నానావస్థలు పడుచున్నాం, అయ్యో నాకు ఎప్పుడు ఒక జయాన్ని దేవుడు ఇచ్చును అని ఎదురు చూస్తున్నారా? దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. సత్యాన్ని గ్రహించండి, అంటే యేసయ్యను గ్రహించండి, ప్రభు అయిన యేసయ్యను అర్థము చేసుకోండి, ఉపవాసములో ఉండండి, ప్రార్థనలో ఉండండి, ఉపవాసములో ఉండండి, ప్రార్థనలో ఉండండి. మీకు విరోధమైనటువంటి ఎటువంటి పోరాటం వచ్చినా, పిశాచి క్రియలు వచ్చినా మిమ్మల్ని దేవుడు చేయవదలడు, మీకు దేవుడు విడుదలను ఇస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? దేవా, నా నుంచి అల్ప విశ్వాసాన్ని తొలగించండి, మీ విశ్వాసాన్ని నాకు ఇవ్వండి నా రాజా అని ప్రార్థన చేద్దామా? ప్రభు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మేము వస్తున్నాం. మీరు నాయన సర్వశక్తిమంతుడైన దేవుడు, మీ వల్ల కానిది ఏమీ లేదు నాయన. మా యొక్క అల్ప విశ్వాసాన్ని మా నుంచి తొలగించండి, విశ్వాసాన్ని మాకు ఇవ్వండి నా రక్షక. ఇంకా మీ వేద గ్రంథాన్ని చదవడానికి, మీ సత్యాన్ని గ్రహించడానికి, మిమ్మల్ని గురించినటువంటి సత్యాన్ని అధికంగా మేము గ్రహించడానికి మాకు సహాయం చేయండి నా రాజా.
ఓ మేము ఇంకా ప్రార్థన చేయడానికి, ఉపవాసంలో ఉండడానికి మాకు సహాయం చేయండి. మాకు విరుద్ధంగా పోరాడేటువంటి యొక్క శక్తులను, మాకు విరుద్ధంగా పోరాడేటువంటి యొక్క దుష్ట పిశాచి క్రియలను ఓవర్కమ్ చేయడానికి మమ్మల్ని బలపరచండి. మాకు విశ్వాసాన్ని ఇవ్వండి. ఆ పరలోకపు విశ్వాసాన్ని మాకు ఇవ్వండి నాయన. ఓ నా రాజా, అల్ప విశ్వాసాన్ని నిర్మూలించండి. ఈ ఉదయకాల సమయంలో నాతో కూడా చేరి ఎవరంతా ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళని ఆశీర్వదించండి. మీ రక్తపోట్లో దాచుకోండి. ఈ బిడ్డల్ని ఆశీర్వదించండి, వీళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి. మీ కృపా కనికరం, మీ ప్రసన్నత వీళ్ళపైన దిగువచ్చునుగాక నాయన. మీ వల్ల కానిది, మీకు అసాధ్యమైనది ఏమి లేదు. మీ రక్తపోట్లో వీళ్ళను దాచుకోండి. అధికంగా మీ వేగద గ్రంథాన్ని చదవడానికి, ఉపవాసంలో, ప్రార్థనలో ఈ బిడ్డలు ఉండడానికి సహాయం చేయండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.